ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. So hi, hello, namaste. Welcome to Business Buzz with Rajiv Paspaleti on Suman TV. So let's start. Hi sir, namaste. నమస్తే అండి. Sir, ఈ Q1 లో ఏదైనా 15 స్టాక్స్ ఏవైతే బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయో సో వాటి గురించి చెప్తారా? తప్పకుండా. యా ప్లీజ్. సో అండ్ యూజువల్లీ వీటిలో మళ్ళీ ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఎస్ అది సో అదే చెప్తాం. ఫస్ట్ ఏంటంటే ఈ యూజువల్ ఏంటంటే ఒక రిజల్ట్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఆ నంబర్స్ అనేది ఆ క్వార్టర్ది అయినా సరే యూజువల్లీ ఏం జరుగుతుందంటే ఏంటంటే ట్రెండ్ ఏముంటుందంటే నెక్స్ట్ క్వార్టర్స్లో కూడా అలాగే పర్ఫామ్ చేసే అవకాశాలు ఆ కంపెనీకి ఉంటాయి. రిజల్ట్స్ అనలైజ్ చేసినప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ రిజల్టా లేకపోతే మేనేజ్మెంట్ మంచి గైడెన్స్ ఇచ్చిందా, ఫ్యూచర్ ఎలా చెప్తోంది, ఇలాగే గ్రో అవ్వచ్చా, ఇంకా గ్రో అవ్వచ్చా అనేది స్టడీ చేస్తే ఏంటంటే తెలిసిన ఒక 10-15 స్టాక్స్ 15 స్టాక్స్ మనం చెప్దాము. ఇవి యూజువల్ ఇట్లాంటి వాటిల్లో ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఇట్లాంటి రిజల్ట్స్ రాగానే కొంచెం పెరుగుంటుంది. బట్ మన ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ లాంగ్ టర్మ్ అంటే ఒక 1 year 2 yearsలోకి మనకు కావాలి మంచి రిటర్న్స్ అంటే ఇట్లాంటి కంపెనీస్ మనం పోర్ట్ఫోలియో 1-2 వాటిని సెలెక్ట్ చేసుకొని మంచి ఆ సెక్టర్ మనకు నచ్చి ఉండాలి, రిజల్ట్స్ బాగా ఉన్నాయి, ఇంకొంచెం అడిషనల్గా కార్పొరేట్ గవర్నెన్స్ గురించి కానీ కొంచెం తెలుసుకొని ఇట్లాంటి స్టాక్స్ యాడ్ చేస్తే ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ వెరీ లెస్. ఇట్లాంటి వాటిల్లో నీకు రిటర్న్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బికాజ్ ఇప్పుడు మనం క్లాస్లో చూస్తాము, ఎవరైతే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు 3rd క్లాస్లో దెర్ ఈజ్ హై ఛాన్స్ దట్ వాళ్ళు 4th క్లాస్లో 5th క్లాస్లో కూడా పర్ఫామ్ చేసే వాళ్ళ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాన్ సంబడి ఎవరైతే లాస్ట్ క్లాస్లో లాస్ట్ వచ్చేవాడికి సడన్గా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రావడం అనేది కొంచెం చాలా తక్కువ. బట్ ఎప్పుడు కన్సిస్టెంట్గా ఫస్ట్ వచ్చేవాడు టెన్ టు బి సేమ్ విత్ ద రిజల్ట్స్ అనమాట. ఏవైతే కంపెనీస్ మంచి క్వార్టర్ ఆన్ క్వార్టర్ మంచి రిజల్ట్స్ జనరేట్ చేస్తున్నాయంటే దే టెన్ టు కంటిన్యూ ద సేమ్ పాత్ అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా పెద్ద రోడ్ బ్లాక్ రావడము, ఆ కంపెనీకి ఏదైనా ఇబ్బంది రావడము, అలాంటప్పుడు మనం ఎగ్జిట్ కావచ్చు. అంతవరకు మాత్రం ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మంచి లాభాలు వస్తాయి. సో లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ కంపెనీ. చాలా మందికి తెలిసిన కంపెనీ, పాపులర్గా నలుగుతున్న కంపెనీ అందరి నోటల్లో కాదు, వెబ్సాల్ ఎనర్జీ. ఇది ఒక రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ. మార్కెట్ క్యాప్ ఒక 6,000 కోట్లు ఉంది. పిఈ కూడా 31 డీసెంట్ నంబరే. సేల్స్ year-on-year 96%. వా, వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చాయి. ఆల్మోస్ట్ 100% అనుకోవచ్చు. సో వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చాయి. సో ఇట్స్ అ గుడ్ నంబర్. ఎబిడ్డా కూడా 135% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 200% పెరిగింది. అర్నింగ్ పర్ షేర్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా కూడా 185% పెరిగింది అనమాట. సో ఇంత బాగా పర్ఫామ్ చేసినప్పుడు దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ దట్ ఇట్స్ కీప్ ఆన్ డూయింగ్. సో ఎవరికైతే కొంచెం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వెబ్సాల్ ఎనర్జీ ఈజ్ ఎ గుడ్ స్టాక్. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఏపెక్స్ ఫ్రోజన్ ఫుడ్ కంపెనీ. ఇది కూడా ఒక మైక్రో క్యాప్, యాక్చువల్లీ ఒక 700 కోట్ల ఈ యొక్క సెగ్మెంట్ కి బాగా డిమాండ్ కూడా పెరిగింది కదా సార్ ఇప్పుడు. ఫ్రోజన్ ఫుడ్స్ ఎస్ పెరిగింది. అండ్ ఇట్స్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఎస్ పిఈ హై ఉంది, బట్ పిఈ హైకి జస్టిఫై చేస్తూ సేల్స్ కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటంటే పిఈ ఎక్కువ ఉంది కదా అని మనం దూరంగా ఉంటాము, బట్ నంబర్స్ బాగా ఉంటే ఇట్ జస్టిఫైస్, బికాజ్ అవి ఫ్యూచర్ నంబర్ని చూసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అనుకోవచ్చు. ఇది కూడా సేల్స్ 39% year-on-year పెరిగింది. ఎబిడ్డా 45% పెరిగింది. ప్రాఫిట్ 140% పెరిగింది. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ కూడా 140% పెరిగింది. సో ఇట్స్ ఎ వండర్ఫుల్, అంటే లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇంత నంబర్స్ రావడం అనేది. సో ఈవెన్ దో పిఈ ఎక్కువ ఉన్నా కొంచెం స్టడీ చేసుకుని పిఈ 20 నుంచి 25 మధ్యలో జనరల్గా మనము అనుకుంటాము ఐడియల్ అని. అరౌండ్ 25 ఈజ్ ద మ్యాక్సిమం నెంబర్ అనుకుంటాము. బట్ సెక్టర్ మారుతూ ఉంటుంది. కొన్ని సెక్టర్స్కి పిఈ ఎక్కువ ఉంటుంది, కొన్ని సెక్టర్స్ తక్కువ ఉంటుంది. బట్ యూజువల్లీ 60-70 ఉంటే మాత్రం జనరల్గా ఎక్కువ ఉన్నట్టే, వాల్యుయేషన్ ఎక్కువ ఉన్నట్టు, అర్నింగ్స్ కన్నా ప్రైస్ ఎక్కువ ఉన్నట్టు. అట్లాంటి జనరల్గా అలాంటి ఎప్పుడు ఉంటాయంటే ఆ కంపెనీకి గ్రోత్ వెరీ హై ఉంటే ఇట్ జస్టిఫైస్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంకోటి కామధేను. ఇది వచ్చేసి సేల్స్ 6% పెరిగింది, బట్ నెట్ ప్రాఫిట్ కానీ మన అర్నింగ్ పర్ షేర్ చూసుకుంటే మాత్రం నియర్లీ 39% పెరిగాయి year-on-year. సో
అండ్ ఎబిడ్డా కూడా 44% పెరిగింది. సో ఇట్స్ ఎ గుడ్ నంబర్. ఎవరైనా ఆ ఇండస్ట్రీలో కంపెనీ దానిలో అనుకుంటే అందులో చేసుకోవచ్చు. ఇంకోటి ఎక్స్పోర్ట్ కంపెనీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దో ఇట్స్ గేవ్ గుడ్ నంబర్, గోల్డియామ్ ఇంటర్నేషనల్. ఇది నంబర్స్ ఇచ్చింది చెప్తాను, బట్ ఇన్వెస్టర్ హ్యాస్ టు బి కేర్ఫుల్ బికాజ్ ఎక్కువగా ఎక్స్పోర్ట్స్లో ఉంది. ఇప్పుడు కరెంట్ అది యుఎస్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువగా ఉన్న స్టాక్ ఇది. బట్ ఆ ఏమైనా టారిఫ్స్ ఆగిపోతే మాత్రం చాలా లాభపడే స్టాక్స్లో వన్ ఆఫ్ ద స్టాక్ ఈస్ దిస్ వన్, గోల్డియామ్ ఇంటర్నేషనల్. ఎవరికైనా అట్లాంటి రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఇన్వెస్టర్స్, కౌంటర్ రిస్క్ తీసుకుంటారు. అంటే అందరూ చేస్తుంది కాకుండా ఆపోజిట్ చేసే వాళ్ళు కాంట్రా అంటారు, కాంట్రా స్టైల్ ఇన్వెస్టింగ్. అట్లాంటి వాళ్ళకి కావాలంటే ఇది మంచి, ఎందుకంటే రిజల్ట్స్ బాగా ఇచ్చింది లాస్ట్ క్వార్టర్. Q1 అయిపోయింది, ఇప్పుడు Q2 సగం వరకు అయితే ఎటువంటి టారిఫ్స్ లేక నడిచిపోతా ఉంది. సో ఇది కూడా సేల్స్ ఒక 40% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది, ఎబిడ్డా పెరిగింది, నెట్ ప్రాఫిట్ 52% పెరిగింది, అర్నింగ్ పర్ షేర్ కూడా 53% పెరిగింది. సో ఇట్స్ అ గుడ్ స్టాక్. నెక్స్ట్ షేర్డ్ ఆఫీస్ స్పేస్లో ఉన్న ఆఫీస్ AWFIS మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాము. అది కూడా లిస్ట్ అయింది. అది కూడా నెట్ ప్రాఫిట్ 258% పెరిగింది లాస్ట్ ఇయర్ కన్నా. ఎర్నింగ్ పర్ షేర్ కూడా 250%. అందరూ కూడా ఓన్ ఆఫీసెస్ 250 ఈజ్ ఎ హ్యూజ్ నంబర్. సో అండ్ నెట్ ప్రాఫిట్ కూడా డీసెంట్గా పెరిగింది. ఇట్స్ స్మాల్, అంటే స్మాల్ కూడా కాదు, మైక్రో క్యాప్, ఒక 4,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంది. ఇది కూడా PE ఎక్కువ ఉంది. బట్ అప్కమింగ్ ఇండస్ట్రీకి యూజువలీ కొత్త సెక్టర్స్కి ఎప్పుడైనా సరే PE ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ ఆఫీస్ స్పేస్లో, ఇట్లా షేర్డ్ ఆఫీస్ స్పేస్లో కొత్త స్టాక్ కాబట్టి దెర్ ఈజ్ ఒక 4-5 ఇయర్స్ వరకు ఇంకా ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. దెన్ ఇంకొకటి VST ట్రాక్టర్స్. ఓకే. సో ఇది కూడా ఒక 4,000 కోట్ల కంపెనీ టర్న్ ఓవర్, మన మార్కెట్ క్యాప్. ఇక్కడ కూడా ఎబిడ్డా 180% పెరిగింది, సేల్స్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా 48% పెరిగాయి, నెట్ ప్రాఫిట్ 100%, అర్నింగ్ పర్ షేర్ కూడా 100%. సో వండర్ఫుల్ నంబర్స్. సో ఇది కూడా ఇన్వెస్టర్స్ చూసుకోవచ్చు. అట్లాగే విశాఖ ఇండస్ట్రీస్, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇది కూడా 763 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. నెట్ ప్రాఫిట్ 120% పెరిగింది, ఎబిడ్డా 30% పెరిగింది, అర్నింగ్ పర్ షేర్ కూడా 400% పెరిగింది. కొంచెం అనలైజ్ చేసుకుని మీకు సూట్ అవుతే చేసుకోవచ్చు. యూజువల్గా ఒక కంపెనీ ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఇస్తే దాన్ని మనం పాజిటివ్ సైన్లో తీసుకోవచ్చు సార్ అరౌండ్? సో యూజువల్లీ సెక్టర్ స్పెసిఫిక్ ఉంటుంది, బట్ ఎనీ గ్రోత్ అంటే పర్సంటేజ్ కన్నా కూడా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ మనం చూసుకుంటే ఒక 30-40% ఇయర్ ఆన్ ఇయర్ గుడ్ స్టాక్. ఎస్, గుడ్ స్టాక్. అట్లీస్ట్ ఫండమెంటల్ స్ట్రాంగ్, అంటే ఫండమెంటల్స్ కన్నా గ్రోత్ ఉన్న స్టాక్ అనమాట. అంటే నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ నెవర్ అ ఫ్యూచర్ ఇండికేషన్, బట్ యూజువల్లీ పాస్ట్ పర్ఫార్మెన్స్ బాగుంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది అనే అజంప్షన్ అనేది ఇప్పటివరకు మెజారిటీగా వర్క్ అవుతుంది. వెరీ రేర్లీ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సడన్ గా ఇండస్ట్రీలు ఇప్పటివరకు బాగా చేశారు, సడన్ గా కాంపిటీషన్ వచ్చింది. ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్స్ ఇన్ని రోజుల నుంచి నడుస్తూ ఉంది. సడన్ గా ఆదిత్య బిర్లా వాళ్ళ ఓపస్ పెయింట్స్ వచ్చాయి, సడన్ గా మార్కెట్ పడిపోయింది. అట్లాంటి డిస్ట్రప్షన్స్ ఏమైనా ఉంటే తప్ప దీస్ కంపెనీస్ విల్ టెండ్ టు డూ గుడ్ అనమాట. ఇంకో కొన్ని క్విక్ గా చెప్పేస్తాను. ఒకటి శైలి ఇంజనీర్స్, ఇది కూడా 300%, నియర్లీ 268% నెట్ ప్రాఫిటే కానీ అర్నింగ్ పర్ షేర్ పెరిగింది. ఇంకోటి క్వాలిటీ ఫార్మా, KWALITY, క్వాలిటీ ఫార్మా చిన్న కంపెనీ. ఇది కూడా 43% నెట్ ప్రాఫిట్ పెరిగింది, సేల్స్ గ్రోత్ కూడా 40% పెరిగింది. ఇంకొకటి JM ఫైనాన్షియల్స్, ఏదైతే మ్యూచువల్ ఫండ్ కానీ అన్ని రకాలుగా ఉన్న కంపెనీ అనమాట. సేల్స్ కొంచెమే ఉంది, బట్ నెట్ ప్రాఫిట్ మాత్రం 186% పెరిగింది, ఎర్నింగ్ పర్ షేర్ కూడా పెరిగింది. అండ్ AMC కంపెనీస్ అంటే యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇట్లాంటి ఫైనాన్షియల్ కంపెనీస్ యూజువల్లీ దే కమాండ్ బెటర్ ప్రీమియం. అండ్ ఇక్కడ కూడా ఇది 15 PE ఉంది, విచ్ ఇస్ డీసెంట్ PE. 20-25తో కూడా ట్రేడ్ అవుతున్న కంపెనీస్ ఉన్నాయి ఎవరికైతే కొంచెం. అండ్ బ్రాండ్ కూడా విజిబిలిటీ ఉంది, మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఉంది, చాలా స్పేస్లో ఉంది JM. సో JM ఫైనాన్షియల్ ఈజ్ అ గుడ్ స్టాక్. అట్లాగే ఇంకొకటి ర్యామ్సన్స్ లిమిటెడ్. సో ఇది కూడా రెమ్సన్స్ లిమిటెడ్. ఇక్కడ కూడా ఎబిడ్డా 63% గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిట్ 80% గ్రోత్ ఉంది, అర్నింగ్ పర్ షేర్ కూడా బాగుంది. ఇట్స్ కూడా మంచి ట్రెండ్ అవుతున్న స్టాక్. రెమ్సన్స్ కూడా ఒక చిన్న స్టాక్, మైక్రో క్యాప్, 435 crores ఉంది, బట్ నంబర్స్ ఆర్ గుడ్. సో హోప్ఫుల్లీ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం చాలా బాగా
పర్ఫామ్ చేయొచ్చు. అండ్ నేను చెప్పబోతున్నా ఐ థింక్ 12th or 13th లాస్ట్ స్టాక్ వచ్చేసి సర్వేశ్వర్ ఫుడ్స్. ఇక్కడ కూడా 127% నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఉంది ఇయర్ ఆన్ ఇయర్. సేల్స్ కూడా తక్కువేం లేదు, 30% గ్రోత్ ఉన్నాయి. బిడ్డా కూడా 40% పెరిగింది. సో ఇవి మనము ఈ నంబర్స్ ఎందుకు చెప్తున్నామంటే దే ఆర్ లాట్ ఆఫ్ స్క్రీనర్ యాప్స్ ఉంటాయి, కంపెనీస్ వెబ్సైట్స్ ఉంటాయి. అక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైతే కొత్తగా చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ పైన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పైన కూడా ఫిల్టర్ సప్లై చేసి ఇట్లాంటి నంబర్స్ 30-40% ఫిల్టర్ సప్లై చేసి ఒక 20-30 కంపెనీలు వస్తాయి. అందులో ఒక 4-5 పిక్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా స్టడీ చేస్తే ఏంటంటే మన సొంతంగా కూడా మనం ఎవరైనా అడ్వైజర్ చెప్పినా, ఎవరు ఎక్కడైనా థర్డ్ పార్టీ ఎవరైనా చెప్పినా విన్నా కూడా అది నిజమా కాదా అని చేసుకోవడానికి సొంతంగా వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఒక మనం స్టడీ చేసింది వేరు, ఇట్స్ సేమ్ టైమ్స్ థర్డ్ పర్సన్ చెప్పింది వేరుగా ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మాత్రం ఇలా నంబర్స్ తెలుసుకొని వాళ్ళ లోన్ అనలైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే హై ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది. రిటర్న్స్ ఇట్లా మంచి స్టాక్స్ ఉన్న వాటిలో అయితే మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ స్టాక్స్ మంచి రిటర్న్స్ రావచ్చు అనమాట. యా, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, అర్థమైంది కదా. సో ఏవైతే ఇప్పుడు మైక్రో అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ గురించి చాలా చక్కగా వివరించారు. అండ్ సో ఇందులో కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే సో ఖచ్చితంగా ఇవి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి కూడా సో ఆ యొక్క రిటర్న్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఓన్గా స్టడీ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం సో మనం రెగ్యులర్గా కూడా కాంటెంట్ చేస్తూ ఉంటాము, అవి కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఆల్సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.